నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం గత 20 సంవత్సరాల్లో 2253 మంది పోలీస్ కస్టడీలో చనిపోయారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకారం 2023-24 ఆ ఒక్క సంవత్సరంలోనే 2346 మంది జ్యుడిషియల్ కస్టడీలోని 160 మంది పోలీస్ కస్టడీలో చనిపోయారు. అయితే ఈ యొక్క కొన్ని వేల కేసుల్లో ఎన్ని కేసుల్లో శిక్ష పడింది పోలీసులకి అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఒక 100 కేసుల్లో, ఒక 50 కేసుల్లో, అట్లీస్ట్ ఒక 10 కేసుల్లో, 3 కేసుల్లో పోలీసులకి శిక్ష పడింది. కొన్ని వేల మందికి ఈ రోజుకి కూడా న్యాయం జరగలేదు. అయితే ఈరోజు తమిళనాడులో 9 మంది పోలీసులకి ఉరిశిక్ష పడింది కదా అని చెప్పి మనం సంబరపడుతున్నాం కదా. మరి కొన్ని వేల మందికి ఈ రోజుకి కూడా న్యాయం జరగలేదు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అదేంటో తెలీదు. ఆ స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఎవరైనా చనిపోతే ఈ పోలీసులు కోర్టులకు సబ్మిట్ చేసే అఫిడవిట్లో సడన్గా సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటారు, కరెంటు పోయిందంటారు, లేదంటే స్టోరేజ్ ఎక్కువైపోయి రికార్డింగ్ అంతా ఎరైజ్ అయిపోయిందంటారు, టెక్నికల్ గ్లిచెస్ వచ్చిందని చెప్తారు. రీసెంట్గా రాజస్థాన్లో కూడా గత 8 నెలలో 11 కస్టోడియల్ డెత్స్ జరిగాయి. ఆ యొక్క హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేస్తే పోలీసులు ఇదే సాకు చెప్పారు, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని చెప్పి. సో దీని మీద ప్రశ్నించాల్సిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మనం ఓట్లేసి గెలిపిస్తున్న దేనికి? ఇటువంటి అన్యాయాల మీద ప్రశ్నిస్తారని చెప్పి. అయితే వాళ్ళు ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారు? ఈ వీడియో వాళ్ళకి షేర్ అయ్యే వరకు మీరు షేర్ చేయండి. వాళ్ళు దీన్ని ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా సరే మీరు ఫాలో చేసి పెట్టుకోండి. మనందరం కలిసి ఇటువంటి అన్యాయాల్ని కడిగి పారేద్దాం. జై హింద్.